హరహర మహాదేవ. కోటప్పకొండ మహాశివరాత్రి సంబరాలు ముగించుకొని ప్రభలన్నీ మళ్ళీ ఊళ్ళకి తిరిగి వస్తున్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నీకు బీపీ వస్తే నీ బియ్యం వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది. బాలయ్య బాబాయ్ డైలాగులు అద్దరిపోయినాయి కదా. ఊర్లోకి ప్రభలు తిరిగి వచ్చిన సందర్భంలో మళ్ళీ తిరణాల్లాగా జాతరలాగా చేస్తారనమాట. అట్లా రాత్రి సెలబ్రేషన్స్ అయిపోయినాయి. సాటర్డే రోజు సండే అందరి ఇళ్లలో భోజనాలు ఉంటాయి. బంధువులను పిలుచుకొని మేమైతే చక్కగా నాన్ వెజ్లు ఎరగేస్తున్నాం. ఈ బోన్ ముక్కల్ని తెలంగాణలో నల్లి బొక్కలు అంటారు. దీనికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. నిజంగా ఆ టేస్టే వేరు. అలా కొట్టి కొట్టి తింటుంటే లోపల నుంచి ఇలా మూలుగొస్తుంది. ఈ మూలకి ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంత బలమో తెలుసా. ఇలా తింటం అయిపోయినాక చక్కగా పాపతో కొంతసేపు ఆడుకొని తర్వాత తిన్న నాన్ వెజ్లు అరగటానికి ఇంకొంచెం పర్వాణం తినేసి ఫైనల్గా అలా అయిపోయింది. ఇవి వచ్చేటప్పటికి పులిబంగరాలకు పిండి చక్కగా ఈవినింగ్ టైము టిఫిన్ పులిబంగరాలన్నమాట. ఇవైతే ఎంత స్మూతీగా దూదుల్లాగా ఉన్నాయో. మంచిగా ఈవినింగ్ టిఫిన్స్ కూడా చేసేసి బయలుదేరాము. చూడండి, బాక్సుల్లో మళ్ళీ పప్పు చెక్క అనమాట. ఇదైతే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగా చేశారు. మా బుడ్డది రెడీ అవుతుందనమాట. పిల్లకి భలే ఉంది కదా. కొంతసేపు దాంతో అలా అలా ఆడుకొని నా మేనగోడలు భలే అటాచ్మెంట్ ఉంటుంది నాకు దీంతో. నేను ముద్దుగా దీన్ని బ్లాకీ అని పిలుస్తుంటా. ఇలా ఇక్కడ ఊర్లలో శివరాత్రి పండగకి ఒక వారం ముందే స్టార్ట్ అయిపోయింది ప్రభలు కట్టడంతో. అలానే శివరాత్రి అయిపోయినాక 3-4 డేస్ వరకు ప్రభల హడావుడి ఉంటుంది అనమాట. మా ఈ ఇయర్ శివరాత్రి ఇలా జరిగింది. రిటర్న్ బయలుదేరాం. రిటర్న్లో ఆర్గానిక్ ఫామ్ దగ్గరకు వచ్చేసి చక్కగా ఆకుకూరలు చూడండి ఇప్పుడే వేశారు, ఇంకా కోతకు రాలా, ఇంకో 15 డేస్ టైం ఉంది. ఈ కావాల్సినవి కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొని ఇక రిటర్న్ అయిపోయాం. ఇది మా శివరాత్రి సంబరాలు. హరహర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.